హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఎంతో గుమగుమలాడిపోయే రంగు, రుచి, వాసన చక్కగా, రుచిగా అప్పటికప్పుడే టీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. సో, ఈజీగా, ఫాస్ట్‌గా, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా రుచిగా తయారైపోతుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాత్ర పెట్టుకొని చిక్కని పాలు 2 కప్పులు మాత్రం పోసేసాను. అలాగే ఒక ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి. సో, ఈ 3 మిశ్రమాన్ని బాగా మరిగించుకోవాలి. కొంచెం ఫాస్ట్‌గా అవ్వాలంటే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా స్పూన్‌తో కలుపుతూ అడుగంటకుండా కాచాలి. సో, ఇలా కాచటం వల్ల మనం టీ పొడి డైరెక్ట్‌గా ఇందులో మరిగించటం వల్ల రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. సో, ఇప్పుడైతే మరగటం స్టార్ట్ అయిపోయింది. ఈ పొంగు రాగానే మనం ఇప్పుడు ఒక 2 స్పూన్లు మంచి బ్రాండ్ గల టీ పొడినైతే వేసేసుకోవాలి. సో, ఇద్దరికి చేస్తున్నాను 2 కప్పులు కనుక 2 స్పూన్లు వేస్తున్నాను. కొంతమందికి లైట్‌గా కావాలనుకుంటే డికాషన్ కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే ఇది జింజర్ టీ కనుక అరించి అల్లాన్ని క్లీన్ చేసి చక్కగా దంచేసి ఇందులో వెంటనే వేసేయాలి. సో, ఈ 3 బాగా మరక్కాచాలి. ఒక 5 నిమిషాల లోపులోనే మనం లో టు మీడియం పెట్టుకుంటూ ఫ్లేమ్‌ని చక్కగా ఫాస్ట్‌గా కాసేయొచ్చు. సో, ఇవి కాగుతుండగానే చక్కెర కూడా నేను 3 స్పూన్లయితే వేశాను. టీ గనక ఒక 3 స్పూన్లు పడుతుంది. సో, ఈ టీ పొడి పాలల్లో మనం కాచటం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది. ఈసారి నుంచి ఇలా పాలల్లో డికాషన్ చేసుకొని తాగటం వల్ల రుచి మీకు ఒక్కసారి చేసి తాగితే తెలుస్తుంది. సో, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఈ జింజర్ టీ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడమే కాకుండా హార్ట్ డిసీజ్ రాకుండా అలాగే క్యాన్సర్‌ని నివారిస్తుంది. అంతేకాక స్కిన్, ఐస్ అన్నీ ప్రతీదీ మనకి హెల్తీగా ఉండేలాగా కాపాడుతుంది. సో, కాఫీ కన్నా టీ చాలా ఆరోగ్యకరమైనది. ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. సో, ఇది రంగు మారి చక్కగా మరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు. సో, పొంగు రాగానే మనం స్టవ్ ఆపేసి ఇలా ఒక పాత్రలో కొంచెం పెద్దగా ఉన్న ఈ వడపాత్రను తీసుకొని ఇట్లా మనం వడగట్టేయాలి. సో, ఈజీగా ఫాస్ట్‌గా మనకి వడగట్టినప్పుడు ఈ టీ రెడీ అయిపోతుంది. సో, వెంటనే మనం చక్కగా ఇవి సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో గుమగుమలాడిపోయే మంచి స్మెల్, మంచి రంగు, రుచి వచ్చేసింది. సో, ఈ టీ చేసుకోవటం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం, అంతేకాకుండా హెల్త్‌ని మంచిగా కాపాడుతుంది. సో, అంతే గుమగుమలాడిపోయే జింజర్ టీ రెడీ అయిపోయింది. సో, యమ్మీ యమ్మీ అంటూ అప్పటికప్పుడే ఈజీగా ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో, అంతే.